పేదవారు ఆర్థిక స్తోమత వల్ల ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని, ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు అన్నారు. శనివారం బీజేపీ 46, 47, 48 డివిజన్ల ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎంజే నాయుడు హాస్పిటల్ వారి సౌజన్యంతో 47వ డివిజన్ కొండపేంద్రంలో మెగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు నాగోతి రామారావు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ కోశాధికారి బలివాడ శివకుమార్ పట్నాయక్, గుర్రంకొండ, దేవిన హరిప్రసాద్, జనసేన నాయకులు పులిచేరి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపేంద్రంలో అత్యంత పేద ప్రజలు నివాసం ఉంటున్నారని, వారి కోసం ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ఆనందం కలిగించిందన్నారు. మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన ఎస్సీ మోర్చా నాయకురాలు ఆకారపు విజయకుమారిని అభినందించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో అనేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోతిన బేసు కంఠేశ్వరుడు, బాయిన హేరమ్మ కుమార్, మరణాల జేజుబాబు, టీడీపీ నాయకులు మల్లిపరాజు, అప్పలాచారి, మాధవ, చొక్కర పాపారావు, చొక్కర దుర్గారావు, పైల హేమకుమార్ మరియు డాక్టర్ ఎంజే నాయుడు బృందంచే ఎముకలకు సంబంధించిన వ్యాధులను ఉచితంగా పరీక్ష చేసి మందులను పంపిణీ చేశారు. నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు నాగోతి రామారావు. మరి ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఆకారపు విజయకుమారి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన సుజనా చౌదరి గారు ఏ కార్యక్రమం పెట్టినా విజయవంతంగా జరుగుతున్నాయి. ఆయన ఎంతసేపు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తాపత్రయంతోనే వర్క్ చేస్తున్నారు. అలాగే 2 బస్సులు రెడీ చేయడం జరిగింది. డాక్టర్లు, మెడిసిన్ ప్రతి డివిజన్కి 2 రోజులు పెట్టి వాళ్ళ హెల్త్ చెకప్లు కానీ, ఉచితంగా మందులు కానీ పంపిణీ చేద్దామని. అలాగే సుజనా చౌదరి గారు గెలిచిన కాంచి వాటర్ విషయంలో బాగా దృష్టి పెట్టారు. కొండ ప్రాంతం అంతా వాటర్ ఇబ్బంది ఉంది, వాటి మీద దృష్టి పెట్టారు. ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కూడా ఆయన నాయకత్వంలో ఎంజీ నాయుడు గారు డాక్టర్ గారు పంపించడం వాళ్ళ బృందాన్ని. ఈరోజు ఈ కార్యక్రమానికి పత్తిపాటి శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయటం, అలాగే అందరూ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ కూటమి అందరం దగ్గరుండి ఉదయం నుంచి చూస్తున్నాం. ఈరోజు కొండ ప్రాంతం ప్రజలంటే రెక్కాడితే డొక్కాడదు. పొద్దున్న వెళ్తే మళ్ళీ కొండకి కిందకి దిగితే వాళ్ళు పెయిన్స్ కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందులకి ఈరోజు ఇక్కడ పెట్టడం, అలాగే జనాలు కూడా దానికి స్పందించి ఈ చెకప్లు చేయించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. హాస్పిటల్ అనారోగ్యంతో ఉండి చూపించుకోలేని పేదలు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు అందరూ చూపించుకోవటానికి సంతోషంగా ముందుకొచ్చి పనులకు వెళ్ళకోకుండా కూడా ఉండి చూపించుకుంటున్నారండి. మరి ప్రభుత్వం వచ్చినాక పేద ప్రజలకి వెంటనే స్పందించి కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది ఉందంటే అక్కడికి వస్తున్న ఎమ్మెల్యే ఎవర్రా అంటే మరి మన పశ్చిమ నియోజకవర్గం సుజనా చౌదరి గారు. సుజనా చౌదరి ఎమ్మెల్యే గారికి మేము చాలా రుణపడి ఉంటాము పేదవాళ్ళము. ఈరోజు ఒక 500 లేక హాస్పిటల్కి వెళ్ళక ఇక్కడ ఇప్పుడు ఒక 20-30 కుటుంబాల వాళ్ళు అలాగున్నారు. హాస్పిటల్ క్యాంప్ అని చెప్పాను అంతే. ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరి ఇంత అదృష్టం మాకు ఇచ్చినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి మేము చాలా ఎంజీ నాయుడు డాక్టర్ గారు కానీ, ఇలాగా వాళ్ళ బృందానికి కానీ, వాళ్ళ సిబ్బందికి కానీ, మరి మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు కానీ, ప్రతి ఒక్కరు ఇలాగా పేరు పేరున మేము అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. నమస్తే. ఈరోజు నా పేరు దేవినేని ప్రసాద్, చిక్నార్ మండల అధ్యక్షుడిని. ఏదైతే విజయవాడ శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేరకు
ఆకారపు 47 డివిజన్లో ఆకారపు విజయ్ కుమార్ గారు ఈ మెగా మెడికల్ క్యాంపు మన డాక్టర్ ఎంజీ నాయుడు బృందం చే మంచి మందులు, ఎందుకంటే మన వారం కింద నెలలో కూడా మేము విశ్వబ్రాహ్మణ కళ్యాణం పెట్టాం, ప్రజలందరూ కూడా మంచి స్పందించారు. దీనికి కారణంగా ఈరోజు ఆకారపు విజయ్ కుమార్ గారు ఈ 47 డివిజన్లో చాలా చేయడం సంతోషదాయకం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా ఎమ్మెల్యే పత్తిపాటి శ్రీధర్ గారు, అలాగే మా జిల్లా రాష్ట్ర కోశాధికారి పట్నాయక్ గారు, మరి టీడీపీ నాయకులు నాగోతి రామారావు గారు, అలాగే మరి అందరం బీజేపీ నాయకులు పురంకొండ గారు, వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఏదైతే పేద ప్రజలకు కావాల్సిన వాళ్ళ వైద్యం, విద్య, అదే మా నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష. అలాగే మా విజయవాడ శాసనసభ్యులు సుధరావ్ చౌదరి గారి సంకల్పం కూడా అది. ఆయన ఆదేశాలకు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. Like, subscribe and press the bell icon for new updates.